అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలు మన జీవితాల్ని మారుస్తూ ఉంటాయి. అలాంటి సందేశం ఈరోజు మీ మధ్యలో ఉంచాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చాలండి, ఈ వాక్యం ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఈ మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒబేదెదోము ఎవరండి? ఎప్పుడైనా పేరు విన్నారో లేదో తెలీదు. ఒబేదెదోము, ఆయన పేరు ఒబేదెదోము. ఈయనింటిలోనంట 3 నెలలు మందసం ఉందట. మందసం ఉన్నప్పుడు దేవుడు మరి ఇంటి వారందరినీ, అతనికి కలిగిన దాన్నంతటిని తనను కూడా ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మనం ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి యొక్క పేరు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనే ఒబేదెదోము. చెప్పండి అందరూ, ఒబేదెదోము. ఈయన ఇంటిలో మందసం ఉంది. మందసం ఎక్కడుంటుంది అని మనం ఆలోచన చేస్తే మందసం ప్రత్యక్ష గుడారములో ఉంటా ఉంది. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో కొన్ని వస్తువులు, అలాగే ఆవరణములో కొన్ని వస్తువులు ఉంటాయి. ఇది ప్రత్యక్ష గుడారం. ఏంటండి? గట్టిగా చెప్పండి, స్పీడ్గా. వెరీ గుడ్. ప్రత్యక్ష గుడారములో ఈ మందసం ఉంది. అసలు ప్రత్యక్ష గుడారం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుంచి మోషే యొక్క నాయకత్వంలో మరి వస్తూ ఉన్నప్పుడు వారు సీనాయి పర్వతం వరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం వరకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాల కాలం పట్టింది. అయితే మనకు తెలుసు, ఇజ్రాయేలీ ప్రజలు ఆ యొక్క అరణ్య మార్గంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణించారు? 40 సంవత్సరాలు ప్రయాణించారు. అయితే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాల కాలం పట్టింది. దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచి నేను మీ మధ్య నివసించులాగున నాకొక మరి మందిరాన్ని ఏర్పాటు చేయమని మోషేకి చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు, నేను మీ మధ్య నివసించులాగున నాకొక మందిరాన్ని మీరు నివాస స్థలముగా ఏర్పాటు చేయాలి అని మోషేతో దేవుడు సీనాయి పర్వతం మీద చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మరి 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు సీనాయి పర్వతం మీద జరిగాయి. ఒకటి, దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు మరి మోషేకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా స్థాపించాలి, దాని యొక్క పరికరాలు ఎవరు మోయాలి, ఇలాంటి సంగతులు మరి మోషేకి దేవుడు ఆ పర్వతం మీద చెప్పినటువంటి విషయాలు, సీనాయి పర్వతం మీద జరిగినటువంటి విషయాలు మనకు తెలుసా అండి? 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సీనాయి పర్వతం మీద మోషేతో సంప్రదించాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం నీవు నిర్మాణం చేయాలి.
అది ఏ విధంగా నిర్మాణం చేయాలి అంటే మొట్టమొదట ఆవరణం ఉండాలి. ఆవరణంలో మరి బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి అని చెప్పాడు. అలాగే మరి పరిశుద్ధ స్థలములో మరి దీపస్తంభం ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఉండాలి, దీపవేదిక ఉండాలి అని 3 వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉండాలని చెప్పాడు. అలాగే మరి అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండాలి. ఏముండాలి? మందసం ఉండాలి. ఆ మందసం లోపల మరి ఏమి ఉండాలి అని అంటే, ఒకటి ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలు 2 ఉండాలి. 10 ఆజ్ఞల పలకలు ఆ మందసం లోపల ఉండాలి. మరి అహరోను చిగురించిన కర్ర అది ఒకటి ఉండాలి. అలాగే మన్నాతో నింపబడినటువంటి పాత్ర ఒకటి ఉండాలి. ఈ 3 వస్తువులు కూడా మందసము లోపల ఉండాలి అని చెప్పాడు. ఆ మందసం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. యాజకుడు, ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళేవాడు. ప్రజల యొక్క పాపముల కొరకు, అలాగే తన యొక్క సొంత పాపముల కొరకు మరి పరిహారార్థంగా అక్కడికి వెళ్ళి బలి అర్పించేటువంటి విధానం మనం ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో చూడగలం. కనుక మరి ఈ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే వెళుతూ ఉండేవాడు. అంటే తను గౌను వేసుకునేవాడు. ఆ గౌను మీద మరి ఆ ఎపోదు అనేటువంటి ఆ యొక్క డ్రెస్ వేసుకునేవాడు. తర్వాత ఆ గౌనుకి కింద మరి గంటలు ఉండేవి. గంటలు, చిన్న చిన్న గంటలు కట్టి పంపించేవారు. అక్కడ ఎప్పుడైతే ఆ లోపల గంటలు ఆగిపోతాయో అక్కడ ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం అన్నమాట. అప్పుడు తన నడుముకి ఒక తాడు కట్టి లోపలికి పంపించేవారు. ఆ యొక్క వ్యక్తి అక్కడ చనిపోతే ఆ గంటల శబ్దం వినబడకపోతే ఆ తాడు కట్టి ఆ వ్యక్తిని బయటికి లాగేవారు. కానీ మరి వేరొకరు ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వీలు లేదన్నమాట. అలాంటి పరిస్థితి. కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండేది. ఈ విధంగా సినాయి పర్వతం దగ్గర నుంచి కానాను వచ్చే వరకు కూడా వారు ఎక్కడెక్కడైతే ఆగారో అక్కడక్కడ ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసుకునేవారు. అక్కడ వారు నిర్మాణం చేసుకుని దేవునిని ఆరాధించేవారు. మరలా ఒక స్థలము నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళాలి అంటే లేవీలు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు సామాన్లు తీసుకొని వారు మోసుకొని వెళ్ళాలి. అంతే తప్ప బండ్ల మీద వేసుకొని వెళ్ళడం ఈ విధమైనటువంటి పని అక్కడ జరిగేది కాదు. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం వేసుకుంటూ మీరు ఎక్కడికి వచ్చారు అంటే కానాను చేరారు. కానాను చేరి సిలోము అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేసి చాలా కాలం వరకు కూడా ఆరాధనలు జరిపారు. ఆ సిలోహు అనేటువంటి ప్రాంతంలో మరి అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉండే కానాన్లో మరి ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధన చేస్తూ ఉండేవారు. వారు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా విజయం లభించేది. అలాంటి విజయం పొందుతున్నారనేటువంటి విషయాన్ని ఫిలిస్తీయులు గమనించారు. ఎవరు గమనించారు? ఫిలిస్తీయులు గమనించారు. ఎప్పుడైతే ఫిలిస్తీయులు మరి ఇది గమనించి వారు ఎందుకు మరి యుద్ధంలో నెగ్గుతూ ఉన్నారు అని అంటే, ఈ సిలోహు ఉన్నటువంటి మందిరంలో, సిలోహు ప్రాంతంలో ఉన్నటువంటి మందిరంలో మందసం ఉంది. ఆ మందసం వారి దగ్గర ఉండడం బట్టి వీళ్ళు జయాన్ని పొందుతున్నారు అని ఫిలిస్తీయులు సిలోహులో ఉన్నటువంటి మందిరాన్ని దొంగతనంగా తీసుకొని వారి ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయారు మందసాన్ని. ఎప్పుడైతే మందసం వారు తీసుకొని వెళ్ళిపోయారో, వారి స్థలంలో ఉంచారో, అనేకమైనటువంటి విపత్తులు వాళ్ళకి వచ్చాయి. అనేకమైనటువంటి చెప్పరాని సంఘటనలు వారికి జరిగాయి. అప్పుడు అనుకున్నారు, బాబు ఈ మందసం ఇశ్రాయేలీల దగ్గరే ఉండాలి తప్ప
మన దగ్గర ఉంటే మనకు ప్రమాదకరంగా ఉంది అని వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్రొత్త బండిని కట్టించి ఆ బండి మీద ఆ మందసం పెట్టి వారు పంపించేశారు. జాగ్రత్తగా వినాలి, ఇది చరిత్రకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఆ యొక్క మందసాన్ని బండి మీద పెట్టి పంపించేశారు. బండి మీద పెట్టి పంపించినప్పుడు ఆ బండి ఏం చేసిందంటే, ఆ మందసాన్ని మనుషులు దాంట్లో లేరు, కేవలం మందసం మాత్రమే పెట్టారు. పెట్టి పంపిస్తూ ఉండగా అది ఫిలిస్తీన్లకు అలాగే ఇజ్రాయేల్ ప్రజలకి సరిహద్దులో ఉన్నటువంటి బెత్సమేస్ అనేటువంటి ప్రాంతంలో వచ్చి ఆ బండి ఆగిపోయిందనమాట. ఇటు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి రాలేదు, అటు ఫిలిస్తీన్ల దగ్గర లేదు, సరిహద్దులో ఉండిపోయింది. మందసం ఆ యొక్క బండి మీద ఉంది. చాలామంది అక్కడ ఉన్నటువంటి బెత్సమేసులో ఉన్నటువంటి ప్రజలు, అరే మందసం వచ్చింది అని సంతోషంతో దాన్ని ఓపెన్ చేశారు. ఎప్పుడైతే ఓపెన్ చేసి అది ఒక పెట్టి మాదిరిగా ఉండేది, లోపల నేను చెప్పినటువంటి ఆ 3 సాల్తీలు ఉండే, పైన మరి ఆ మూత ఉండేది, దానిపైన దూతలు 2 పక్కల ఉండేవారు. కాబట్టి మరి ఈ మందసాన్ని తెరిచి చూశారు వాళ్ళు. ఎప్పుడైతే తెరిచి చూశారో మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. అప్పుడు ఫిలిస్తీన్లు అనుకున్నారు, అరే మనం సరిహద్దులో ఉంది ఈ మందసం, కాబట్టి ఈ మందసాన్ని వాళ్ళ ఊరు పంపించేయాలి అని ఆ యొక్క అబినాదాబు అనేటువంటి వ్యక్తి కిర్యాతరీము అనేటువంటి ఊరిలో అబినాదాబు అనేటువంటి వాడు ఉండగా తీసుకొని వచ్చి అబినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఆ మందసం ఉన్నది. ఆ మందసం 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఉండిపోయింది. అప్పుడు దావీదు అనుకున్నాడు, మనం మందసాన్ని యెరూషలేము ఎందుకని తీసుకొని రాకూడదు, మరి అక్కడో కిర్యాతరీము అనేటువంటి ఊరిలో అబినాదాబు ఇంటిలో ఉండిపోయింది, దాన్ని తీసుకొని వచ్చి మనం యెరూషలేములో మందిరములో పెడదాం అని ఆలోచన చేసి ఈయన కొత్త బండి కట్టించాడు, కొత్త బండి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అబినాదాబు ఇంటిలో నుంచి మరి ఇక్కడ ఈ మందసాన్ని తీసుకొని వస్తూ ఉండగా నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారి మరి ఆ యొక్క మందసం పడిపోబోయింది. ఎప్పుడైతే ఈ మందసం పడిపోబోయిందో ఉజ్జా అనేటువంటి వ్యక్తి అబినాదాబు కుమారుడు ఆయన పట్టుకొని ఉంటుండగా మరి ఆయన కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దావీదు భయపడిపోయి అరే నేను యెరూషలేము తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, దీన్ని మరి ఇలా జరుగుతుందేంటి అని భయపడి మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మరి ఈ యొక్క ఒబేదెదోము ఇంటిలో ఆ మందసాన్ని ఉంచారన్నమాట. ఇది మందసం మరి ఎక్కడెక్కడికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ విధంగా మందసం ఇన్ని మజిలీలు జరిగి చివరికి ఒబేదెదోము ఇంటిలో మందసం ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు మాత్రమే ఉంది. అబినాదాబు ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. కానీ అబినాదాబు ఆశీర్వదించబడలేదు. ఇక్కడ ఒబేదెదోము ఆశీర్వదించబడినట్లుగా తన ఇంటివారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీరు ఆశీర్వదించబడడం మనం చూసినప్పుడు దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మందసం తన ఇంటిలో ఉండడమే ఆశీర్వాదకరం. కాబట్టి మొట్టమొదటిగా మనము మరి తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఒబేదెదోము అనేటువంటి 2 పదాల యొక్క కలయిక. తన పేరు, ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఒబేద్ అంటే సేవకుడు అని అర్థం, అలాగే ఆరాధికుడు అని కూడా అర్థం వస్తుంది. అలాగే ఏదోము అనగా ఎరుపు అని అర్థం. కాబట్టి ఏదోము సేవకుడు అనేటువంటి మరి ఆ యొక్క పేరు కలిగినటువంటి ఒబేదెదోము మరి తన ఇంటిలో ఈ మందసాన్ని కేవలం 3 నెలలు మాత్రమే
ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు భయపడి మందసాన్ని తన ఊరు యెరూషలేముకు తీసుకొని వెళ్లకుండా ఈ ఓబేదెదోము ఇంటిలో ఉంచాడు. కాబట్టి ఓబేదెదోము జీవితము నుండి కొన్ని ఆత్మీయ విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలామంది పేర్లు మనకు తెలుసు. వాళ్ళ యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అలాగే వారి జీవితాన్ని పరిశీలించి మనము మన జీవితంలో మరి కొన్ని అవాంతరాలు, కొన్ని చెడు సందర్భాలు సవరించుకొని మనం కూడా ఆత్మీయంగా జీవించడానికే అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, చరిత్రను మనం ఈరోజు చదువుతూ ఉన్నాం, ఆయన నేర్చుకుంటూ ఉన్నాం. ఆయనే ఓబేదెదోము. కాబట్టి ఓబేదెదోము తన ఇంటికి ధైర్యంతో తీసుకుని వెళ్ళాడు. అంతకుముందు జరిగినటువంటి విషయాలు తెలుసు. కిర్యాతరీము అక్కడ, అలాగే బెత్షెమెషులో జరిగినటువంటి విషయాలు తెలుసు. మరి ఈ యొక్క ఫిలిష్తీయులు మరి తోడుకొని వెళ్ళిపోయి దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయినటువంటి మందసం గురించి మరి తెలుసు, అన్నీ తెలుసు. కానీ భయపడకుండా ఆయన మందసాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మందసం ఎప్పుడైతే తన ఇంటిలో ఉందో ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యక్తి మందసాన్ని తన ఇంటిలో ఉంచుకోవడమే కాదు, తర్వాత కాలంలో ఏం చేశాడు అంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి ద్వారపాలకుడిగా, అంటే గేట్ కీపర్, ద్వారపాలకుడిగా కూడా పనిచేశాడు. తనకి 80 కుమారులు కూడా మరి ఆ యొక్క యెరూషలేము మందిరములో పరిచర్యకు మరి ఉండిపోయారు, పరిచర్య చేశారు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని మనం సరిచేసుకొని కొన్ని ఆత్మీయ సంగతులు ఈరోజు మనము నేర్చుకుందాం. ఇంతవరకు మందసం ఎక్కడెక్కడ మరి ఉంచారు, దాని యొక్క మజిలీల గురించి మనం నేర్చుకున్నాం. చివరికి ఇప్పుడు ఓబేదెదోము ఇంటిలో ఆ మందసం ఉంది. ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు, మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందట్లేదు, మనం ఎలా ఆశీర్వాదాలు పొందుతాం అనేటువంటి విషయాలు దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఓబేదెదోము భయము లేని భక్తి గలవాడు. ఎలాంటి వాడండి? ఏ విధమైనటువంటి భయము లేని భక్తి గలవాడు. భయము, భక్తి రెండు మరి ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి క్రైస్తవుడు కూడా భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దీనిలో ఏది లోపించినప్పటికీ కూడా మరి అది నిజమైనటువంటి భక్తి అనిపించదు. దేవుడంటే భయం ఉండాలి, అలాగే మనం మానసికంగా, శారీరకంగా, భౌతికంగా మనం భక్తిపరంగా జీవించాలి. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా బైబిల్లో చెప్పబడింది, భయము, భక్తి కూడా. అయితే ఇక్కడ ఓబేదెదోము జరిగినటువంటి సంఘటనలను బట్టి ఏ విధంగా కూడా భయపడలేదు. అరే, ఈ మందసాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్తే మా పిల్లలకి ఏం జరుగుతుందో, లేకపోతే నాకేం జరుగుతుందో, మా ఇంటి వాళ్ళందరూ ఎలా ఉంటారో అని ఏ విధంగా కూడా భయపడలేదు. అంతకుముందు జరిగినటువంటి సంగతులు జ్ఞాపకం ఉన్నాయి, కానీ భయపడకుండా ఆ మందసాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారు బహు తక్కువగా ఉంటారు. కాబట్టి కొందరికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కానీ రెండు అవసరం. రెండు ఉన్నప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి వస్తూ ఉంది. కాబట్టి మందసాన్ని ముట్టుకున్నటువంటి ఉజ్జా చనిపోయాడు. అలాగే కిర్యాతరీములో మరి ఆ యొక్క మందసం పెట్టే ఓపెన్ చేసినప్పుడు, ఆ బెత్షెమెషులో ఓపెన్ చేసినప్పుడు మరి అక్కడ కూడా చాలామంది చనిపోయారు. మరి అలాగే ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి వారు తీసుకొని వెళ్ళినప్పుడు వారికి కూడా మరి కొన్ని అవాంతరాలు జరిగాయి,
సంఘటనలు జరిగాయి, చెడ్డ సంఘటనలు జరిగాయి, మరి వారు కూడా నష్టపోయారు. మరి ఇలాంటివన్నీ కూడా తెలుసుండి కూడా ఈ యొక్క ఒబేదేదోము ఆ మందసాన్ని తన ఇంటిలోనికి తీసుకొని వచ్చి 3 నెలలు ఉంచుకున్నట్లుగా బైబిల్ మనకి చెబుతూ ఉంది. కాబట్టి ఒబేదేదోము మందసాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఏ విధంగా కూడా వెనుదీయలేదు, భయపడలేదు. కాబట్టి దేవుని మందసం ఇంట్లో ఉంచుకున్నాడు. ఆయనే సేవలు జరిగించాడు. మరి ఏమేమి పరిచర్య చేయాలో, యాజకుడు ఏ విధంగా పరిచర్య చేస్తాడో అలాంటి పరిచర్య అంతా కూడా మరి ఆరాధనలు చేశాడు, దేవునికి ప్రార్థనలు చేశాడు, మరి ఆ ధూపదీప నైవేద్యాలు అర్పించాడు. మరి అన్నీ కూడా సక్రమంగా జరిపించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. కాబట్టి మన జీవితంలో కూడా అన్నీ సక్రమంగా జరగాలి. భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాము అంటే మన ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. అలాగే మన ఇంటిలో మరి ఆత్మీయ జీవితం కలిగినటువంటి బిడ్డలుగా మన కుటుంబం ఉండాలి. మన ఇంటిలో నుంచి అనేకమైనటువంటి కీర్తనలు మరి ఆయనకి వినిపించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి సేవించాడు, నిత్యము ఆరాధన చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందుచేతనే ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనము మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన ఇంటిలో మరి దేవుడు ఉండడానికి అవకాశం ఉందా? క్రీస్తు ప్రభువారు మన ఇంటిలో ఉన్నారా? లేకపోతే మనం క్రీస్తు ప్రభువారిని బయట నెట్టేసామా? సాతాను సంబంధమైనటువంటి మరి ఇతరితర మరి వస్తువులు, ఇతరితర సంఘటనలు మన ఇంటిలో ఉంటున్నాయేమో, క్రీస్తుకు చోటు లేకుండా చేసేమేమో. కాబట్టి మన ఇంట్లో ఎవరు ఉండాలి అని అంటే క్రీస్తు మరి నివాసం చేయాలి. దేవుని నివాసంగా మన ఇల్లు ఉండాలి. ఒబేదేదోము ఆ యొక్క మందసాన్ని ఇంట్లో ఉంచుకున్నాడు. మనం ఎవరిని ఉంచుకుంటూ ఉన్నాం? సాతానుడు ఉంటున్నాడా? ఎప్పుడు చూసినా సాతాను భక్తి, సాతాను విషయాలు, మరి పనికిరానటువంటి సంఘటనలు మన ఇంటిలో జరుగుతూ ఉంటే దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు మనం ఆశీర్వదించబడం. ఇక్కడ ఒబేదేదోము ఇంటిలో ఆరాధనలు జరిగాయి, మరి స్తుతి కీర్తనలు జరిగాయి, అలాగే ప్రార్థనలు జరిగాయి, అలాగే యాజకత్వపు విషయాల్లో నైవేద్యాలు అర్పించాడు. అలాంటివి మన ఇంటిలో జరుగుతూ ఉంటే దేవుడు మన ఇంటిలో నివాసం చేస్తాడండి. దేవుని నివాసంగా మన ఇల్లు ఉంచాలి అని ఒబేదేదోము జీవితాన్ని బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఉండాలి అని అంటే మనం ఏం చేయాలన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలో ఉండాలి అంటే ఆయన గూర్చినటువంటి మాటలు మనం ఉండాలి, ఆయన గూర్చినటువంటి సంగతులు అక్కడ జరగాలి, ఆయన గూర్చినటువంటి రక్షణ సునాదాలు మరి ఆయనకి వినపడాలి. అందుచేత స్వల్పకాలములోనే మరి బహు తక్కువ సమయంలోనే ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, స్వల్పకాలంలోనే భయము లేనటువంటి వ్యక్తిగా ఒబేదేదోము ఉన్నాడండి. రెండవది, ఈయన ఎలా ఉన్నాడు అంటే ఒబేదేదోము స్వల్పకాలంలోనే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బహు తక్కువ కాలంలో 3 నెలల్లోనే ఆశీర్వాదం పొందాడు. మా తాతలు క్రైస్తవులండి, మా ముత్తాతలు క్రైస్తవులండి. అప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆశీర్వాద కార్యాలు మన ఇంట్లో జరగవు. ఎందుకు అంటే క్రీస్తుకు నీ ఇంటిలో చోటు లేదేమో ఒకసారి ఆలోచన చేయి. ఆయన ఉండడానికి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలి, ఎలాంటి పరిస్థితులు కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలో ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితులు నీ ఇంటిలో ఉండాలి? అది ఆలోచన చేయాలి మనం. కాబట్టి నిత్యము ఆయన గూర్చినటువంటి రక్షణ సునాదాలు, ఆయన గూర్చినటువంటి ప్రార్థనలు, ఆయన గూర్చినటువంటి మరి ఆ మాటలు మన బిడ్డల నోట ఉండాలి. స్వల్ప కాలంలోనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. మరి 3 నెలల కాలంలోనే ఆశీర్వదించబడ్డాడు. కొద్ది నెలల్లోనే ఒబేదేదోము ఒక్కడే కాదు, ఆయన ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారట. తనకున్నటువంటి మరి ఇంటిలో ఉన్నటువంటిది కూడా ఆశీర్వదించబడింది అని చెప్పబడి ఉంది. దేవుడు మన ఇంటిలో ఉంటే ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వస్తాయి. దేవుడు మన ఇంటిలో ఉండాలి.
అందుచేత ఇంటి వారిని, సొంత ఇంటి వారిని మరి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీవు క్రీస్తుకు నీ జీవితాన్ని మరి అర్పించి ఉండాలి. అలాగే నీ బిడ్డలకు కూడా క్రీస్తుకు వారి జీవితాలు అర్పించి ఉండాలి. కాబట్టి ఇక్కడ నీ ఇంటిలో దేవుడు ఉండాలి, నీలో క్రీస్తు గూర్చినటువంటి మాటలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. ఆయన గూర్చినటువంటి మాటలు, పాటలు నీ ఇంటిలో ఎల్లప్పుడూ వినిపించాలి. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 118:15 చదువుదాం. కీర్తనల గ్రంథం 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ సునాదములు వినబడును. అచ్చట దేవుడు ఉంటాడండి. ఎక్కడి నుంచి అయితే రక్షణ సునాదాలు వినిపిస్తాయో, తెల్లవారు లేస్తే మొదలు సినిమా పాటలు మన ఇంటిల్లో వినబడుతున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. లేకపోతే భార్యాభర్తల దెబ్బలాట్లు వినబడుతున్నాయేమో దేవునికి. అలాగే పిల్లలు తండ్రి మధ్య, లేక తల్లి పిల్లల మధ్య మరి దెబ్బలాట్లు వినబడుతున్నాయేమో. ఐక్యత, ప్రేమ అనేటువంటిది మన ఇంటిలో లేదేమో. ఒకసారి ఆలోచన చేసుకొని మన ఇంటిని ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగిన ఇంటిగా మనం మార్చుకుందాం. మరి మందసం ఆయన ఇంటిలోకి వచ్చింది, ఆయన ఆశీర్వదించబడ్డాడు. అలాగే క్రీస్తుని ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. నువ్వు మందసం తీసుకొని రావడానికి ఇప్పుడు మందసం మనకి దొరకదు. క్రీస్తే మన మందసం, ఆయనే మందసం. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మరి క్రీస్తును గూర్చినటువంటి ఆజ్ఞలు అనేకమైనవి మనకున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారే తన సొంతంగా చెప్పినటువంటి 2 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి ఆరాధన చేయి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు కూడా మరి క్రీస్తు ప్రభువారు మనకిచ్చారు. ఈ 2 ఆజ్ఞలలో ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఏ విధమైనటువంటి సారం ఉందో అలాంటి సారము ఈ 2 ఆజ్ఞల్లో కలిగి ఉంది. మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. అందుచేతనే క్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా 2 ఆజ్ఞలు మనకిచ్చారు. ఈ 2 ఆజ్ఞలు నీ ఇంటిలోనూ ఇంటి వారిలోనూ జరుగుతూ ఉన్నాయా? మరి చేస్తూ ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నారా? అలాగే నీ పొరుగువారిని ప్రేమించగలుగుతూ ఉన్నారా? మరి ఈ విధమైనటువంటి విషయాలు మనం సవరించుకోవాలి ఒబేదేదోము యొక్క జీవితాన్ని బట్టి. కాబట్టి ఒబేదేదోము ఇంటిలో నుండి మరి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థనలు వినబడుతున్నాయి, అలాగే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, మరి అలాగే యాజకత్వం జరుగుతుంది. అలాగే అక్కడ ఆ యొక్క మందసం దగ్గర మరి అనేకమైనటువంటి ఆత్మీయ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. తన ఇంటి వారందరూ కూడా దేవునిని ఆరాధించేవారుగా ఉన్నారు. వారి ఆశీర్వాదాలు 3 నెలల్లోనే పొందారు. కాబట్టి వారు 3 నెలల్లో పొందారు. నీవు బాప్తిసం తీసుకొని 3 సంవత్సరాలు అయిందో 30 సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ మరి నీవు అలాంటి ఆశీర్వాదాలు నీవు పొందుతూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి మీ గృహంలో నుండి ఏమి వినబడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. మీ గృహంలో నుండి ఏమి వినబడుతున్నాయో ఇక్కడ కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి యేసు లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందే వచ్చెను. ఎన్ని దినాల ముందండి? యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చారట. పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. ఒక 6 దినాల్లో ఉంది. అయితే 6 దినాల ముందే క్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అంటే ముందే వచ్చి కూర్చున్నారు ఆయన. ఎందుకు? వాళ్ళు ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించారు కనుక, యేసుక్రీస్తు వారి యొక్క మన్ననలు వారు పొందారు కనుక, యేసుక్రీస్తు వారి యొక్క మరి సహవాసంలో వారు ఉన్నారు కనుక, క్రీస్తు ప్రభు వారు 6 దినాల ముందే అక్కడికి వచ్చారట. కింద చదవండి ఇంకా. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసిందట. లాజరు ఆయనతో కూడా భోజనం చేశాడు. అవును, ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, మరియా, మార్తా, లాజరు. లాజరు క్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఆయనతో కూడా కలిసి భోజనం చేశాడట. ఆయనతో కూడా కలిసి భోజనం చేశాడట. కొందరు పెద్ద పాస్టర్లు అనిపించుకున్నవారు మాతో కలిసి భోజనం చేయడానికి 10,000 రూపాయలు, మాతో కూర్చోడానికి 5,000 రూపాయలు, ఏంటండి మాతో కలిసి ఫోటో తీసుకుంటే 3,000 రూపాయలు. కానీ ఇక్కడ లాజరు ఏం చేశాడు? క్రీస్తు ప్రభువారితో కలిసి భోజనం చేశాడు. మీరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు మీ భోజనపు బల్ల దగ్గర ఉంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు భోజనం చేసే ముందు అబ్బా ఈవేళ బిర్యానీ వండర్రా, తినేద్దాం, లబక లబకని బిర్యానీ తినేసి తర్వాత వెళ్ళి చేయి కడిగేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆ గిన్నె మన ముందు ఉంది అని అంటే అది దేవుని యొక్క కృప. దేవుని కృపను బట్టి ఈరోజు మనము ఆహారాన్ని భుజించగలుగుతూ ఉన్నాం. ఎందరో అలాంటి ఆహారం లేనివారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. ఆహారం కోసం అడుక్కుని తింటూ ఉన్నారు. కాబట్టి దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని మనకిచ్చాడు. ఇంట్లో బియ్యం బస్తాలు ఉంటున్నాయి, ఇంట్లో కాయగూరలు ఉంటున్నాయి, ఇంట్లో మసాలా సరుకులు ఉంటున్నాయి, అన్నీ సమృద్ధిగా ఉంటున్నాయి మన ఇంటిల్లో. కానీ మరి ఏమీ లేని వారు నిత్యము భోజనం కొరకు అడుక్కొని తింటూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మొట్టమొదట ఆయనకి చెల్లించాలి. నీ ముందు పెట్టినటువంటి ఆహారం కొరకు నీవు ప్రార్థన చేయాలి, ఆయనకి కృతజ్ఞతలు జరిగించాలి. ఇలాగా ఇక్కడ లాజరు క్రీస్తు ప్రభువారితో కలిసి భోజనం చేశాడట. అలాగే ఆ ఇంటిలో విందు జరిగింది. మార్త మరి ఆ తగినటువంటి మరి ఆ యొక్క విందుకు అవసరమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టింది. అలాగే మరియా అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తీసుకొని వచ్చి క్రీస్తు పాదాల దగ్గర ఆ బుడ్డె పగలగొట్టి అక్కడ మరి ఆయన పాదాలకు పూసింది. అందుకే దేవుని ఆరాధన అనేటువంటిది జరిగింది. ప్రేమ విందు జరిగింది అక్కడ ఆ ఇంటిలో. 6 దినాల ముందే ఆయన వచ్చి ఆ ఇంటిలో ఉన్నారు. ఆయన అంటే ఎంత ఆ ఇంటి వారు ఎంత ప్రేమిస్తే ఆయన 6 దినాల ముందు వచ్చి ఉన్నాడు. బాబు ఎందుకురా బాబు, 1 గంట ముందు వెళ్తే సరిపోద్ది అని అనుకుంటాడు మన స్నేహితుడు ఎవరైనా మన ఇంటికి వస్తే. ఎందుకు? మనం సరిగా చూడం కాబట్టి మరి ఇక్కడ క్రీస్తు ప్రభు వారితో సహవాసము వారు కలిగి ఉన్నారు. నీ సహవాసం ఎవరితో ఉంది? సాతానుతోనా, మరి లోక సంబంధమైనటువంటి విషయాలతోనా, లేకపోతే బాటిల్స్తోనా? పెద్ద పెద్ద బాటిల్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్తోనా? మరి అలాంటి విందులు జరుగుతున్నాయా? ఎలాంటి విందులు నీ ఇంటిలో జరుగుతూ ఉన్నాయి? కాబట్టి క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సునాదాలు మరి అక్కడ ఆ ఇంటి నుంచి వినబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇంటిలో క్రీస్తును గూర్చినటువంటి సహవాసం వారు కలిగి ఉన్నారు. మరి అందరూ ఒక్కడే కాదు, అందరూ వారి సహవాసాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇంటిలో ఆ యొక్క అత్తరు బుడ్డె పగలగొట్టడంతో ఆ ఇల్లంతా ఏమైందట? అత్తరు వాసనతో నిండిపోయింది. నీ ఇంట్లోంచి ఎలాంటి వాసనలు వస్తూ ఉన్నాయి? క్రీస్తును గూర్చినటువంటి సువాసన మన ఇంట్లోంచి వస్తూ ఉందా? క్రీస్తును గూర్చినటువంటి రక్షణ
సునాదాలు మన ఇంట్లోంచి వినబడుతున్నాయా? కానీ ఈ ఒబేదేదోము ఇంటిలో నుంచి దేవునికి ఆ యొక్క రక్షణ సునాదాలు వినబడుతూ ఉన్నాయి నిత్యము. అందుచేతనే ఒబేదేదోము 3 నెలల్లోనే ఆశీర్వాదం పొందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మందసం ఆయన ఇంట్లో ఉంది. అలాగే క్రీస్తు ప్రభువారు నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాటలు, పాటలు, ఆయన గురించినటువంటి మరి రక్షణ సునాదాలు ఎల్లప్పుడూ వినబడుతూ ఉండాలి. మంచి లౌడ్ స్పీకర్ మన ఇంట్లో ఉంటుంది, మంచి స్పీకర్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా సినిమా పాటలతో నింపేస్తాం. సినిమా పాటలతో నింపేసి నిత్యము తెల్లారితే చాలు సినిమా పాటలు పెట్టుకొని మరి ఆ గంతులు వేసేటువంటి గృహాలు, క్రైస్తవ గృహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీ గృహము నుండి ఏమి వినబడుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థనలు వినబడుతూ ఉన్నాయా? క్రీస్తుని గురించిన సహవాసం ఉందా? ఆయన గురించినటువంటి ఆరాధనలు ఉన్నాయా? మరి అయ్యగారు మా ఇంట్లో ఆరాధన పెట్టండి అని నువ్వు అడుగుతూ మరి వారానికి ఒకసారైనా, మరి నెలకు 2 సార్లైనా, నెలకు ఒకసారైనా మరి నీ యొక్క ఇంటిలో నుంచి రక్షణ సునాదాలు వినబడుతూ ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి ఈ యొక్క ఒబేదేదోము స్వల్ప కాలంలోనే 3 నెలల్లోనే ఆశీర్వదించబడ్డాడు. అక్కడ అబినాదాబు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నాడు? 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు. కానీ ఆయన గూర్చి ఒక్క మాట కూడా రాయలేదు ఆయన ఆశీర్వదించబడ్డాడు అని. కానీ ఒబేదేదోము మాత్రం ఆశీర్వదించబడ్డాడు అని అక్కడ రాయబడి ఉంది. ఎందుకు అనంటే మొట్టమొదటిగా మనం చూసాం, ఆయన భయము లేని భక్తి గలవాడు. ఏ విధమైనటువంటి భయము ఆయనకి లేదు. మనం కూడా స్వార్థ క్యాంప్కి వెళ్తూ ఉన్నాం. మనం కూడా ఏ విధమైనటువంటి భయము మనకు లేదు. ఉందండి? భయపడితే మనం వెళ్ళలేం. భయపడితే ఆ అడవుల్లో తిరగలేం. ఆ అడవుల్లో ఆ అడవి మనుషుల మధ్య స్వార్థ పరిచర్య చేయలేం. కాబట్టి మనం కూడా దేవుని స్వార్థ విషయంలో భయం లేని భక్తి పరులం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా మరి క్రీస్తు ప్రభువారిని లోకంలోనికి చాటేటువంటి పని దేవుడు మనకిచ్చాడు. కనుక ఈయన స్వల్పకాలంలోనే ఆశీర్వదించబడ్డాడు. ఒకటి. రెండవది, ఆయన భయం లేని భక్తిపరుడిగా ఒబేదేదోము ఉన్నాడు. మూడవది మనం పరిశీలన చేద్దాం. ఆయన తరువాత ఆయన వారసత్వం మరి దేవుని సేవకులుగా మారారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒబేదేదోముకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది అండి? యనమండగరు అని చెప్పుకున్నాం. ఈ 8 మంది కూడా మరి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో పరిచారకులుగా ఉన్నారు. కొందరు ద్వారపాలకులుగా ఉన్నారట. కొందరు పాటలు పాడేటువంటి ఆ యొక్క గ్రూపులో ఉన్నారు. కొందరు వాయిద్యాలు వాయించేటువంటి విషయాల్లో ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి పరిచర్య వారు వారసత్వ రీత్యా చేస్తూ ఉన్నారు. ఒబేదేదోము తర్వాత మరి తన కుమారులు ఈ యొక్క వారసత్వ రీత్యా మరి పని చేసేవారుగా, పరిచర్య చేసేవారుగా, దేవుని పని కొనసాగించిన వారుగా అక్కడ ఉన్నారు. కాబట్టి ఒబేదేదోము పొందిన ఆశీర్వాదాలు కేవలము ఆస్తిపాస్తులకే పరిమితం కాలేదు. తర్వాత ఆయన 8 మంది కుమారులు కూడా మరి వారు కూడా మరి చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు. నీవు పరిచర్య చేస్తూ ఉండొచ్చు. నీవు దేవుని పని చేయడానికి నీకు మరి అలాంటి ప్రోత్సాహం నీకు ఉండొచ్చు. మరి నీ బిడ్డలు చేస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించి. వారు పరిచర్య చేస్తూ ఉన్నారా? స్వార్థ పరిచర్యలో పరిచారకులుగా ఉన్నారా? సంఘములో పరిచారకులుగా ఉన్నారా? కుర్చీలు వేయడం అది కూడా ఒక పరిచర్యే. ఈ మ్యాట్లు వేయడం అది కూడా పరిచర్యే. తొడడం అది కూడా పరిచర్యే. బోధించే వారికి ఎంత ఆశీర్వాదం ఉందో మరి ఆ చర్చిలో పనిచేసే వారికి కూడా అంతే ఆశీర్వాదాలు పొందుతాం. మరి ఆ యొక్క ఏంటి యుటెన్సిల్స్, ఆ బర్తన్లు అంటే ఆ యొక్క గిన్నెలు కడిగేటువంటి వారికి ఎంత ఆశీర్వాదం ఉందో దేవుని యొక్క మరి సువార్త ప్రకటించే వారికి కూడా అంతే ఆశీర్వాదం. కాబట్టి యెరూషలేము మందిరములో తన వారసత్వ రీత్యా తన 8 కుమారులు కూడా పరిచర్య చేసేవారుగా ఉన్నారు. మరి ఒక్కడు కూడా జారిపోలేదు, ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోలేదు.
ఒక్కడు కూడా సాతాను సంబంధంగా మారిపోలేదు. అందరూ కూడా దేవుని పని చేసేవారుగా ఉన్నారు. మన ఇంటిలో నుంచి మనము, అలాగే మన బిడ్డలు, మరి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు దేవుని పరిచారకులుగా ఉంటే అది నీకు ఆశీర్వాదకరం. మరి ఎందుకు నీవు ఆశీర్వాదాలు పొందట్లేదు అని అంటే పరిచర్యలో నీవు లేవేమో ఒకసారి ఆలోచించే. అలాగే నీ ఇంటిలో దేవుని గూర్చినటువంటి రక్షణ సునాదాలు మరి దేవునికి వినబడలేదేమో. కాబట్టి నీవు ఇలాంటి గొప్ప పనులు మరి చేసినట్లయితే తప్పక నీవు, నీ ఇంటివారు, నీ ఇంటి పరిస్థితులు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. పరిచర్య చేసేవారుగా నియమింపబడ్డారు. మనం చేసేటువంటి భక్తి మన సంతానానికి మనం మరి దైవ సన్నిధిలో పరిచర్య చేసేటువంటి అవకాశం ఇచ్చేలాగున మనము మన జీవితాలని మార్చుకోవాలి. మన ఇంటిని దేవుని మందిరిగా మార్చాలి ఒకటి. రెండవది, మన ఇంటిలో ప్రార్థన కార్యాలు జరగాలి, అలాగే ఆరాధనలు జరగాలి, అలాగే దేవుని సేవ చేసేవారుగా మన ఇంటిలో వారు ఉండాలి. అలాంటప్పుడు ఒబేదేదోము పొందినటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. ఒకసారి చదువుదామా ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. 12 కూడా చదువుదాం. దేవుని మందిరం ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఒబేదేదోము 3 నెలల్లోనే ఇంత ఆశీర్వాదాలు వచ్చేసాయి అని దావీదుకు తెలిసింది. వెంటనే దావీదు ముందైతే ఫెయిల్ అయిపోయాడు, కానీ ఈసారి మాత్రం మరి లేవీయుల చేత మోసుకొని వెళ్ళిపోయేటువంటి రీతిగా మరి ఆ మందసానికి తీసుకొని వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశాడు. ఆ మందసం దావీదు పురము అనగా యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిపోయి యెరూషలేము మందిరములో దాన్ని ఉంచడానికి ప్రయత్నాలు చేశాడు. కాబట్టి మందసం ఒబేదేదోము ఇంటిలో ఉంది, ఆశీర్వాదాలు పొందాడు. మన ఇంటిలో ఏముంది ఒకసారి ఆలోచన చేసుకొని మన ఇంటిని క్రీస్తు నివాసంగా మార్చుకుందాం. మనం ఇంటిని ఏం మార్చుకోవాలండి? క్రీస్తు నివాసంగా మార్చుకుందాం. క్రీస్తు ప్రభువారు బయట, మనం మన ఇంట్లో ఉండేటువంటిది కాదు. మనతో పాటు క్రీస్తు కూడా నివాసం చేయాలి. ఆయన సన్నిధి మన ఇంటిలో ఉండాలి, ఆయన సహవాసం మన ఇంటిలో ఉండాలి, ఆయన ప్రార్థనలు మన ఇంటిలో ఉండాలి. మందసం వలె మరి క్రీస్తు ప్రభువారు మన ఇంటిలో ఉన్నప్పుడు మనకి, మన బిడ్డలకి, మన యొక్క కుటుంబాన్ని అంతటికీ కూడా, అలాగే మనకు కలిగిన దానికి కూడా ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఒబేదేదోమును గురించి ఆయన ఏ విధముగా దేవుని సన్నిధిలో బ్రతికాడో, ఏ విధముగా తన ఇంటిలో రక్షణ సునాదాలు, దేవుని గూర్చినటువంటి సహవాసము, మరి యాజకత్వమును మా ప్రభు నిర్వర్తించాడు. అదే రీతిగా క్రీస్తు మా ఇళ్లలో ఉండులాగున సహాయం చేయండి. మాకు కలిగినదంతటినీ కూడా ఆశీర్వదించండి. నీ కృప తోడుగా ఉంచమని, మరి రక్షణ సునాదాలు ఎల్లప్పుడూ మా గృహాల్లో నుంచి వినబడిలాగున సహాయం చేయమని, అలాగే నీ పరిచర్యలో ఉండడానికి కృప చూపండి. మరి అలాగే భయము భక్తి కలిగి జీవించడానికి మరి ప్రతి ఒక్కరిని మార్చండి. ప్రతి ఒక్కరికి అలాంటి భయము భక్తి నేర్పించండి. నీ సంఘములో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి వారు పొందులాగున మరి మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి.